శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి నీ మీద ప్రభావితం చేస్తున్నప్పుడు కృంగిపోతున్నావా? ధైర్యంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? ధైర్యంగా నిలబడగలుగుతున్నావా? లేకపోతే నిరుత్సాహంలో మునిగిపోతున్నావా? ఆలోచించేదేం బిడ్డ. హల్లెలూయా. ఈరోజు మన ధైర్యము, మన బలము, మన శక్తి, మన శైలము, మన కొండ, మన కోట, మన ఆశ్రయము, మన తోడు, మన నీడ అన్నీ ఆయనే ఉన్నాడు. నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు, నిన్ను రక్షించుటకు ఆయన సమర్థుడు, నిన్ను లేవనెత్తుటకు ఆయన సమర్థుడు, నీ తల పైకెత్తడానికి ఆయన సమర్థుడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నీ అవమానం జరిగిన చోటే, నీకు అవమానం జరిగిన స్థలములోనే నా దేవుడు నీ తల పైకెత్తేవాడు. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు నా దేవుడు కాదు. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. నిజ రక్షకుడైన యేసు ప్రభుని మనం కలిగి ఉన్నాం. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప మృత్యుంజయుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మరణము మర్యాద లేనిదే ప్రతి వారిని మృంగుతున్నప్పుడు ఆ మరణపు కోరల్ని విరిచి సజీవుడిగా లేచినవాడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. గట్టి చెప్పాలి హల్లెలూయా.